హాయ్ ఫ్రెండ్స్. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. ఎందుకు? భర్తకు రోజు పాదాభివందనం చేస్తే దైవాన్ని పూజించిన పుణ్యం వస్తుందా? దీని అర్థం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పిన గ్రంథాలే పై మాటలు కూడా చెప్పాయి. ఇవి ఎందరు పాటిస్తున్నారు? ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఎన్ని ఇళ్లలో నిజంగా భార్యను దీపంలా చూసుకునే భర్తలు ఉన్నారు? ఇప్పటికీ భార్యలను నానా రకాలుగా హింసిస్తున్న భర్తల గురించి చూస్తున్నాం, వింటున్నాం. భార్యను దేవతగా చూడలేని భర్తను దైవంగా భావించడంలో అర్థం ఉందా? ఓ భర్త తన భార్యకు దైవంగా ఎప్పుడు కనిపిస్తాడంటే ఎప్పుడూ తనను సహధర్మచారిణిగా గౌరవిస్తాడో అప్పుడు. నా ప్రశ్నలో ఎలాంటి పురుషద్వేషం లేదని గమనించగలరు. మా అమ్మ సంవత్సరంలో కేవలం 2 సందర్భాల్లో మాత్రమే మా నాన్న కాళ్లకు మొక్కుతుంది. మీరు అనుకున్నట్టో లేకపోతే సినిమాల్లో చూపించినట్టు ప్రొద్దున లేవగానే ఏం కాదు. ఎప్పుడైనా తన పుట్టినరోజు, వాళ్ళ పెళ్లి రోజు అంతే. మళ్ళీ ఎప్పుడూ అలాంటి దృశ్యం కనిపించదు. పతియే ప్రత్యక్ష దైవం. రోజు కాళ్ళకు నమస్కారం చేయడం లాంటివి ఎప్పుడో అమ్మమ్మలు నానమ్మలు కాలంలో ఉండేదేమో. ఎప్పుడు పాత సినిమాల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా చూసిన అనుభవం కూడా లేదు. పురుషాధిక్య సమాజంలో భర్తలది పైచేయిగా, భార్యల స్థానం వంటగతికే పరిమితమైన రోజులవి. అప్పటి ఆచారాలను ఇప్పుడు అన్వయించి చూడాలని అనుకోవడం మట్టి ముంతలో